వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టుమారో స్టార్ట్ అవుతుంది కదా. మరి దీనికి సంబంధించి ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నది వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉందో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఆ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్ ఓసీ, ఎస్సీ, బీసీ ఎవరికైతే వాళ్ళైతే వెళ్తారో సేమ్ వాళ్ళు వెళ్ళే సెంటర్స్కి మీరైతే వెళ్ళరు, మీరు కొంచెం వేరే సెంటర్స్కి అయితే వెళ్తారు. అది కూడా ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో కేవలం వీళ్ళు మాత్రమే వేరే హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్తారు. ఆ లిస్ట్ కూడా నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆల్రెడీ ఈ లిస్ట్ అనేది మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో అందులో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఇది మనకు అనెక్సర్ 2 అన్న నేమ్తో పోస్ట్ అయి ఉంటుంది, ఒకసారి అయితే గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఓన్లీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క హెచ్ఎల్సీ సెంటర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇది మెయిన్గా మీరైతే గమనించవచ్చు. ఈ యొక్క లిస్ట్లో మీరు చూసుకున్నట్టయితే దాదాపు 15 కాలేజెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ అన్ని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఇది మనకైతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క 15 ప్లేసెస్లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది సేమ్ 21st నుంచి స్టార్ట్ అవుతుంది, 28th వరకు జరుగుతుంది. ఇక్కడ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ డేస్న జరుగుతుంది అన్నది కూడా డీటెయిల్స్ అయితే ఇందులో మెన్షన్ చేశారు, ఒకసారి అయితే గమనించవచ్చు. సో కాబట్టి ఇది మొత్తం అయితే మీరైతే చూడండి. దాంతోపాటు ఇక్కడ కింద మనం గమనించినట్టయితే ఏవైతే మనకు 2 స్టార్స్ అయితే మెన్షన్ చేశారో సేమ్ అక్కడ ఓన్లీ ఎస్టీ కేటగిరీకి వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అది ఒకసారి గమనించండి. ఇన్ కేస్ వీళ్ళల్లో ఎవరికైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలాంటివి ఉన్నట్టయితే అవన్నీ కూడా మనకు విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో అయితే జరుగుతాయని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మరి ఈ లిస్ట్ ఎలా మాకు తెలుస్తుంది అంటే ఇందాక చెప్పిన టెలిగ్రామ్ ఛానల్లో నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్టయితే ఇక్కడ అనెక్సర్ 2 అని ఉంటుంది, షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అని ఉంది కదా. జస్ట్ దీన్ని మీరు క్లిక్ చేయగానే కూడా మీకు ఇలా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని నుంచి మీరు ఈజీగా ఈ యొక్క హెచ్ఎల్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఇక ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్లాలన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడతాను, అవన్నీ కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.